నేను చాలా సోప్స్ చేశాను. కానీ నాకు అన్నిట్లో కల్లా నచ్చింది యాక్టివేటెడ్ చార్కోల్ సోప్. ఇది మనము ఇంట్లోనే చేసుకోవచ్చు. దీనికి చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. కొబ్బరి చెక్కలు ఉంటాయి కదా! వాటిని బాగా కాల్చి చల్లారాక నిమ్మకాయ పిండి ఇన్‌ఫ్యూజ్ చేసుకోవాలనమాట దాన్ని నిమ్మకాయతో. అప్పుడు యాక్టివేటెడ్ చార్కోల్ అవుతది. అది బాగా ఇన్‌ఫ్యూజ్ అయ్యాక దాన్ని బ్లెండ్ చేసుకొని ఇక్కడ విటమిన్ ఈ డ్రాప్స్ ఏసాను. కోకోనట్ ఆయిల్, ప్యూర్ కోకోనట్ ఆయిల్ అందులో ఈ చార్కోల్ పౌడర్ వేసి బాగా ఏం చేయాలంటే బ్లెండ్ చేయాలి. ఇదేంటంటే ఎసెన్షియల్ ఆయిల్. టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్. దీనివల్ల మనకి ఆహ్, వాసన అనేది వస్తది. ప్లస్ టీ ట్రీ ఆయిల్‌కి కూడా కొన్ని మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. స్కిన్‌కి మంచిదని చెప్పి వేశాను నేను. అయితే ఇక్కడ బ్లెండర్‌తో బ్లెండ్ చేయాలి. ఇదేంటంటే బైండింగ్ ఏజెంట్. సోడియం హైడ్రాక్సైడ్ ఇదొక్కటే వేస్తాం. ఎందుకంటే ఆయిల్ అనేది సూపర్ ఫ్యాట్ కింద మారాలి అని చెప్పేసి. అది మారినప్పుడు ఏమవుతదంటే నురగ అనేది వస్తది. మనం తోముకున్నప్పుడు మన స్కిన్‌లో ఉన్న ఇంప్యూరిటీస్ అనేవి పోతాయి. అయితే ఇది వేసినప్పుడు బ్లెండ్ చేస్తా ఉండాలనమాట. బ్లెండ్ చేసేంత కొన్ని సేపకి అది ఎలా అంటే క్రీమ్‌గా అయిపోతది. ఇది క్రీమ్‌గా అదే దగ్గర పడినట్టు అవుతదనమాట. ఇదైతే నేను మా ఫ్రెండ్‌కి నేను చేస్తున్నా. తను ఆర్డర్ ఇచ్చిందనమాట. 10 సోప్స్ అడిగింది. నేను ఒక్కొక్క సోప్ 100 గ్రామ్స్ కదా! అలాగా 10 సోప్స్ చేశాను. ఇలా దగ్గరగా ఎంత చిక్కగా వస్తదనమాట. దీన్ని తీసుకొని మనం ఏం చేయాలంటే మౌల్డ్‌లో వేసుకోవాలి. మౌల్డ్‌లో వేసుకొని దాని మీద శానిటైజింగ్ ఆల్కహాల్ ఉంటది. అది స్ప్రే చేయాలి. స్ప్రే చేసిన తర్వాత కవర్ చేసి 48 అవర్స్ తర్వాత ఓపెన్ చేసుకొని కట్ చేసుకోవాలనమాట. కట్ చేసుకున్నాక ఒక 6 వీక్స్ 4-6 వీక్స్ అన్నీ దీన్ని ముట్టుకోకూడదు. అటక మీద గానీ, లేకపోతే ఎయిర్ బాగా ఫ్లో అయ్యే ప్లేస్‌లో పెట్టాలి. ఆ తర్వాత వాడాలనమాట. అంతే రెడీ మనకి.